ఇది వంకాయ టమాటా కూరండి. అయితే ఒక మెథడ్ అనమాట. ఇందులో నేను ఒక 2 కప్పులు పచ్చ వంకాయలు తీసుకున్నాను. గ్రీన్ బ్రింజాల్స్ చాలా ఫ్రెష్‌గా, చాలా లేతగా ఉంటేనే ఈ కర్రీ చేసుకోవాలండి. లేదంటే ఒకవేళ కూరగాయలు వాడడం లేట్ అవుతే కనుక ఈ వంకాయల్ని మనం రోటి పచ్చడికో లేదా ఏ సాంబార్‌లోనో వేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా. ఆ తర్వాత ఒక 2 కప్పులు హైబ్రిడ్ టమాటాలు తీసుకోవాలండి. ఒక కప్పుడు కట్ చేసిన ముక్కలు ఉల్లిపాయలు తీసుకోవాలి. టమాటాలు కూడా కట్ చేసిన ముక్కలే. అయితే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవండి. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 3-4 చెంచాల వరకు పల్లి నూనె వేసుకోవచ్చండి. అయితే ఈ పల్లి నూనెలో ఇప్పుడు మనం ఉన్న కూరగాయలన్నీ కూడా వేసి ఒకేసారి వేసుకోవచ్చు. విడివిడిగా ఏపుకునే అవసరం లేదండి. చక్కగా ఉడికిపోతాయి. ఆ తర్వాత పసుపు ఒక అర చెంచా పసుపు పడుతుంది, లేదా పావు చెంచా వేసుకోవచ్చండి. ఉప్పు ఒక చెంచా, కారం 2-3 చెంచాల వరకు వేసుకోవచ్చండి. తర్వాత ధనియాల పొడి ఒక చెంచా, అయితే ఒక పావు చెంచా సన్నటి ఆవాలు కూడా వేసుకోవచ్చు. అయితే కొద్దిగా నేను మెంతిపిండి వేశానండి. 2 చెంచాలు మెంతిపిండి అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా చేదు అనిపిస్తుంది అని అనుకున్న వాళ్ళు ఒక చెంచా వేసుకుంటే సరిపోతుంది. అయితే స్టవ్ మీద ఇది మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసే అవసరం లేదండి. బాగా వేగుతూ ఉంటుంది కూర. అట్లా ఆవిరికే ఉడికిపోతుంది. తర్వాత వంకాయలు కట్ చేసిన వెంటనే కొద్దిగా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే చేదు రాకుండా ఉంటుందన్నమాట. అయితే హైబ్రిడ్ టమాటాలు అయితే కాస్త పచ్చి వాసన రాకుండా ఉంటాయి. తొందరగా కూడా ఉడికిపోతాయి. కూరగాయలు ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు మనం కొనుక్కునే కనుక వాడితే చాలా లేతగా ఉన్న స్కిన్ ఏదైతే ఉంటుందో వెజిటబుల్స్ మీద అది సాఫ్ట్గా ఉండటం వల్ల కూరలో ఉన్న రుచి చాలా ఎక్కువ అవుతుందండి. చాలా టేస్ట్ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా గమనించవచ్చు. ఇంకా ఆర్గానిక్ వెజిటబుల్స్ కానీ ఇంట్లో కాసిన కూరగాయలు అయితే ఇంకా కూడా టేస్ట్లో చాలా తేడా వస్తుంది మనకి. అయితే ఈ ఎప్పుడైనా ఒకసారి ఇట్లా మంచిగా తినాలి అనిపించినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ఒక రేర్గా ఒక రెసిపీస్ మనం చేసుకోవచ్చు. తర్వాత వేడి వేడి అన్నంలో చక్కగా ఈ కూర కలుపుకొని తింటే అది కాంబినేషన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం వేడి వేడి అన్నం అని ప్రతిసారి మెన్షన్ చేయడం ఎందుకు అంటే కొన్ని కూరలు వేడన్నంలో చాలా టేస్ట్ని ఇస్తాయండి. ఇదే కూర ఎంత బాగా వండినా కూడా అన్నం కనుక ఒకవేళ చల్లగా ఉంటే దాని టేస్ట్ ఎలివేషన్ అనేది అంత ఎక్కువగా ఉండదన్నమాట. ఇలా ప్రతిసారి మనము వేడన్నము కర్రీ అని చెప్పడం ఎందుకంటే ఇంట్లో కూరగాయలు అన్నీ ఉన్నప్పుడు అన్నీ వేసి వండడం కన్నా కూడా మన దగ్గర ఇంట్లో ఇంగ్రీడియంట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా మనం కొన్ని టిప్స్ కనుక ఫాలో అవుతే టేస్ట్ ఎక్కడా తగ్గదనమాట. ఈజీ కుకింగ్గా ఉంటుంది. తర్వాత టేస్ట్ కూడా ఎలివేట్ అవుతుంది. ఇది ఇంకొకటి ఏంటి అంటే వంకాయ టమాటా కూర కొద్దిగా ఇష్టమైన వాళ్ళు కొంచెం అండి ఇందులో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ వెల్లుల్లిపాయ కానీ వేయలేదు. మీకు కంఫర్టబుల్గా ఉంటే కనుక మీరు కొంచెం ఒక గరం మసాలా కూడా ఒక అర చెంచా వేసుకోవచ్చండి. మీ చాయిస్ అనమాట. అవేవీ లేకుండానే కూరగాయలే టేస్ట్ ఎలివేట్ చేసేలాగా ఉండాలనేది నా ఇంటెన్షన్ అనమాట. ఎప్పుడూ కూడా మనం అన్నం కలుపుకొని తినే మొదటి ముద్దలో ఏది డామినెంట్గా ఉందో మనం చెక్ చేసుకోవాలండి. అంటే కూరగాయలు డామినెంట్గా ఉన్నాయా, ఏది డామినెంట్గా ఉంది, మసాలా డామినెంట్గా ఉందా చూసుకోవాలి. అయితే ధనియాలు కూడా చక్కగా అప్పటికప్పుడు వేపుకొని చక్కగా మెత్తగా పొడి కొట్టుకొని వేసుకుంటే దాని టేస్ట్ తప్పకుండా డిఫరెంట్గా ఉంటుంది. అయితే మనం ఈరోజు ఈ స్పైసీ టొమాటో కూరలో 3 చెంచాలు కారం పొడి వేసాం కదా, 2 పచ్చిమిర్చి కూడా వేసాం కదా, చాలా ఘాటు ఉంటుంది ఉండదండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా వేసాం కాబట్టి అందులోకి ఈ కారం అంతా కూడా ఇంకిపోతుంది. సో ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి రెసిపీస్ కూడా చక్కగా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఆయిల్ కనుక ఎక్సెస్ అనిపిస్తే మీరు తీసేయచ్చండి. ఇందులో ఆలివ్ ఆయిల్ అయితే కూడా చాలా మంచిది. పల్లి నూనె వచ్చి మెగ్నీషియం రిచ్ అనమాట. మెగ్నీషియం అనేది హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనం పల్లి నూనె దగ్గరుండి పట్టించుకున్నదో లేదా ఇంట్లోనే మెషిన్ పెట్టుకొని పట్టించుకున్నదైతే ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్వాలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి
కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకున్నా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఒకవేళ కనుక మనం తినే ఆహారంలో కొంచెం క్యాలరీస్ ఎక్కువైనట్టుగా మనకు అనిపిస్తే ఇలా నేను మెంతిపిండి కూడా చూడండి 2 చెంచాలు మెంతిపిండి వేశాను. మెంతిపిండి ఎప్పుడు కూడా యాంటీ హైపర్‌గ్లైసెమిక్ అనమాట. బ్లడ్ గ్లూకోజ్‌ని తగ్గించడానికి మెంతిపిండి బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత